ఆ పొక్కడు నీ ప్రియుడా లేక రాత్రికి రంక ప్రేమికుడు. ఎంతే మోనిత, ఇప్పుడు ఆ ప్రేమ చూపించేది ఎక్కడుంది దీపా? జాగ్రత్త దీపా, జాగ్రత్త. ఆ రాక్షసితోని హుషారుండు. సాయిగొద్దన్నాను కదా, ఇవల్ల మురళి ఊదలేదు. ఎందుకు? నేనెప్పుడో మొదలెట్టా, నా గేదెలన్నీ విని నిద్రపోయాయి. నువ్వేమో. డార్లింగ్, కోపం తెచ్చుకోకు. ఏం చేయను చెప్పు? ఆ ముసలోడి సీరియల్ గోల్కి నాకు అస్సలు వినిపించలేదు. అరే మెల్లగా. అరే ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా. ఏటవాలు చూపులో మౌలగీతమా ప్రియా. నాకు తెలుసు, నాకు తెలుసు తెలుసు. అమ్మ తోడు, సనాతన్ బాబాయ్, నేనేమీ చేయలేదు, నన్ను కొట్టకు. వచ్చే అమావాస్యకు నేను గయకు వెళ్ళి మీ పిండ ప్రదానం చేస్తాను. మేము స్నేహితులం అంతే. నీ ప్యాంట్ ఇంకా సగం విప్పే ఉందిరా ఎర్రి పువ్వా. నీ వల్ల నేను దెయ్యంతో కూడా తిట్లు తినాల్సి వస్తుంది మాల్తి. బంగారం, నేను చెప్పేది విను. నీకోసం నేను ప్రతి ఏటా ఏకాదశి వ్రతం చేశాను. నా కోసం ఉపవాసం ఉంటూ పున్నమి రాత్రి డాబా పైన ఎప్పటినుంచి గాండుగాడితో పడుకుంటున్నావు మాల్తి లంజ కొడక. నేను వెళ్ళేటప్పుడు నీకు చాక్లెట్ ఇచ్చానా? శ్రీ అంజనేయం ప్రసన్నంజనేయం. నా రాముడు నాతో ఉన్నాడు, నాకు భయపడాల్సిన పనేముంది? మీరు చనిపోయి ముస్లిం అయ్యారా ఏంటి సనాతన్ బాబాయ్? రాముడు పేరు కూడా మిమ్మల్ని ఏమీ చేయట్లేదేంటి? కుక్క, నీకు నా శవం దొరికిందా? పెళ్లి చేసుకుందాంలే, పెళ్లికంత తొందర ఏముంది? నాకీసారి నా పెళ్లికి ముందు ఏ సమస్యలు లేదు, అస్సలు. కానీ నేను వెతకడానికి వెళ్ళినప్పుడు మీ శవాన్ని మున్సిపాలిటీ లారీ తీసుకెళ్ళిందట. మరి నమ్మేశావా? నేనేంట్రా కుక్కనా? కుక్క? అరే నేను చాలేదు, బతికే ఉన్నా. ఏంటి?